కాల్పుల విరమణ మీద అమెరికా రక్షణ మంత్రి తాజాగా కీలకమైనటువంటి స్టేట్మెంటు అన్నది ముఖ్యం. అమెరికా రక్షణ మంత్రి సైన్యాధిపతి కలిపి ప్రెస్ మీట్ పెట్టి భారత కాలమాన ప్రకారం ఈ మధ్యాహ్నం 3 గంటలకి సమావేశం పెడతారట. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారట ఇరాన్ మీద దాడులు నిలిపివేత మీద వివరాలు వెల్లడించబోతున్నారట. అమెరికా ఇరాన్ మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం సందర్భంలో ఏం జరుగుతుంది అన్నటువంటిది వాళ్ళు చెప్తారట. ఇరాన్ మీద దాడులు నిలిపేసినట్టు అమెరికా ఇజ్రాయెల్ ప్రకటించినటువంటి నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్ దాడులు ఆపితే ప్రతి దాడులు ఉండవని ఇరాన్ చెప్పినటువంటి నేపథ్యంలో కాల్పుల విరమణ లెబనాన్కి వర్తించదంటూ ఇజ్రాయెల్ మెలికబెట్టినటువంటి సందర్భంలో, లేదు సీజ్ ఫైర్ లెబనాన్కి కూడా వర్తిస్తుందని పాకిస్తాన్ చెప్తున్నటువంటి సందర్భంలో, లెబనాన్ మీద కూడా ఇజ్రాయెల్ దాడుల్ని ఆపేయాలని పాకిస్తాన్ చెప్తున్నటువంటి సందర్భంలో ఇజ్రాయెల్ని అమెరికా ఆపుతుందా, అమెరికాని ఇజ్రాయెల్ ఆపుతుందా అన్నటువంటిది చూడాల్సి ఉంది. ఇప్పుడు ట్రంప్ చెప్తున్నది పూటకు ఒక మాట చెప్తున్నాడు. కాసేపు ఏమో చైనా వెనకుందన్నాడు, కాసేపు పాకిస్తాన్ చెప్తే ఆగేమన్నాడు. పూర్తి స్థాయి శాంతి ఒప్పందం దిశగా అమెరికా ఉందని ఇంకో పక్కన ఇరాన్ చెప్తోంది. ఎల్లుండి పాకిస్తాన్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరుగుతాయని కూడా చెప్తుంది. వీటన్నిటి మధ్యన ఈ ప్రెస్ మీట్ అనేది ఇంపార్టెంట్.